ఆయన భారతీయుడు ఏమన్నాడు? భారతీయుడు మంచి మెసేజ్ ఇచ్చాడన్న సొసైటీకి. ప్రతి ఒక్కరికి ఆహారం కావాలి కానీ ఎవడు వ్యవసాయం చేయడు. ప్రతి ఒక్కరికి న్యాయం కావాలి కానీ ఎవడు న్యాయాన్ని ఫాలో అవడు. ముందు సొసైటీ అని మనం పబ్లిక్ మనము రూల్స్ ఫాలో అయితే సొసైటీ క్లీన్ గా ఉంటుంది, దేశం క్లీన్ గా ఉంటుంది. ఈ సినిమాలో బాగా చూపించాడు. జనాలు మారితేనే సొసైటీ మారుతుంది, దేశం బాగుంటుంది. ఈ సినిమాలో క్లియర్ గా చూపించాడు. ఎక్కడ కూడా ఎవరిని కించపరచలేదు. కొంచెం రిచ్ కిడ్స్ గా కొంచెం గట్టిగా తగిలిందని చెప్పొచ్చు. రిచ్ కిడ్స్ బాత్రూమ్లు కూడా బంగారంతో ఉంటాయి, అది కొంచెం రిచ్ కిడ్స్ కి కొంచెం గట్టిగా తగిలింది. ఇంకొకటి, తప్పు చేస్తే ఏ విధంగా అయినా బయటకు వచ్చని కూడా ఒక సబ్జెక్ట్, ఒక సీన్ అయితే చూపించాడు. ఒక డాక్టర్ ఇందులో ఆపరేషన్ చేస్తాడు, యూట్యూబ్ చూసి ఆపరేషన్ చేస్తాడు అనమాట. అంటే మన చిన్న కొన్ని దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాలు వెళ్ళి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి వచ్చేస్తారు. ఇక్కడ వాళ్ళకి ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ ఎక్కడ చేస్తారో తెలుసు కానీ ఆడికి తెలియదు. వాటి సూది ఉంది ఇక్కడ పొడాలని చెప్పి పొడి చేస్తారు అనమాట. అలాంటి డాక్టర్స్ కూడా ఒక హెచ్చరిక అని చెప్పొచ్చు ఈ సినిమా. క్రోమ్ లో చూసి ఆపరేషన్ చేస్తున్నారా? యూట్యూబ్ లో చూసి ఆపరేషన్ చేస్తున్నాడు, పీడిఎఫ్ చదివి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అలాంటి డాక్టర్ అంటే మినిమం ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి, అది తర్వాత ఎంఎస్, దాని మీద ప్రాక్టికల్ చేయాలి. ఆ ప్రాక్టికల్ మనమే చేస్తున్నాడు. ఈసారి అయినా వెళ్ళేటప్పుడు అన్నిటికీ ఐఎస్ఐ మార్క్ ఉండేటట్టు హాస్పిటల్ కూడా ఐఎస్ఐ మార్క్ ఉండాలి, డాక్టర్ కూడా ఐఎస్ఐ మార్క్ ఉండాలి. నకిలీ డాక్టర్లు చాలా ఎక్కువ మంది అయిపోయారు, ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అందుకనే ప్రతి డాక్టర్ కి ఐఎస్ఐ మార్క్ ఉండాలి, హాస్పిటల్ కూడా ఐఎస్ఐ మార్క్ ఉండాలి. సిద్ధార్థ్ క్యారెక్టర్ చాలా బాగా చేశారన్న. ఆయన గ్యాప్ లో వచ్చింది కదా, ఈ సినిమాతో ఇంకా ఆయన ఫుల్ బిజీ అయిపోయే ఛాన్స్ ఉంది. రాజల్ కూడా మధ్యలో వచ్చి వెళ్ళిపోయారంట. పర్వాలేదన్న, పార్ట్ శంకర్ గారు సినిమాని కంప్లీట్ చేసి పార్ట్ 3 ఉందని చెప్పారు. కొంతమంది డైరెక్టర్ సినిమా తీస్తారు, సినిమాని సీరియల్ మధ్యలో ఆపేసి పార్ట్ 3 లో చూసుకోండి అంటారు. మనం ఏమైనా సీరియల్ చూడడానికి వచ్చామా? డబ్బులు పెట్టుకొని సినిమా చూడడానికి వచ్చాము. సినిమాని సినిమాలో చూపించండి.